ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. కీలక భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తన వైఖరిని చర్చించనుంది. కులగణన, త్వరలో జరగనున్న హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. కీలక భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తన వైఖరిని చర్చించనుంది. కులగణన, త్వరలో జరగనున్న హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. కీలక భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తన వైఖరిని చర్చించనుంది. కులగణన, త్వరలో జరగనున్న హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఏఐసీసీ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, 10:30కు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అన్ని శాఖలకు సంబంధించి ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీలతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కీలకంగా 3 ప్రధానమైనటువంటి ఎజెండా అంశాలు ఉన్నాయి. దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పాటు ఆ క్రిమినల్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, రానున్నటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గీకరణతో పాటు క్రిమినల్కి సంబంధించిన స్టాండ్ ఏ విధంగా తీసుకోవాలి, ఇటు అనుకూలంగా ఉండాలా లేకపోతే బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కీలకంగా ఒక చర్చ అయితే నిర్వహించబోతున్నారు. దాంట్లో మెజార్గా వచ్చేటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, క్రిమినల్కి సంబంధించినటువంటి అంశాలపైన క్యాడర్కు అలాగే అన్ని రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఒక కీలక దిశా నిర్దేశం అనేది కూడా అధిష్టానం నుంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో వర్గీకరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో కులగణన అంశాన్ని చాలా స్ట్రెస్ చేస్తూ ఉంది. ఇటు లోక్సభ సమావేశాల్లో కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటి డిమాండ్ చేసింది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా గతంలో కులగణన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందుగా కులగణన చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ఒక కులగణనకు సంబంధించి ఒక ఉద్యమంలా చేయాలనేటువంటి దిశగా ఆలోచనలు చేస్తుంది. దానికి అనుగుణంగానే కులగణనకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ అనేది కూడా ఈ సమావేశంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు 4 రాష్ట్రాలకు సంబంధించి వచ్చే ఏడాదిలో ఒక 4 రాష్ట్రాలకు ఎన్నికలు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అలాగే జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా చేసుకొని పనిచేయాలనేటువంటి దిశగా క్యాడర్ను సమాయత్తం చేయడంతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి దాంతోపాటు పొత్తులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నింటిపైనే కాంగ్రెస్ పార్టీ మేజర్గా ఫోకస్ చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి ఈ అన్ని రాష్ట్రాల పీసీసీలు, అన్ని ప్రధాన కార్యదర్శులు ఇలా రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతోటి ఒక జంబో మీటింగ్ను అయితే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్కి సమయత్తం చేసేలాగా తిరిగి 4 రాష్ట్రాలు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు అనేది కూడా కలుపుతా ఉంది. దానిలో భాగంగానే ఒక సమయత్తం లాగా ఈ మీటింగ్ అయితే
కాంగ్రెస్ పార్టీ అరేంజ్ చేసింది. 10:30కు ఈ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. శ్రవంతి.